వెల్కమ్ టు కనగిరి టీచర్స్ అకాడమీ. ఈరోజు మనం మూర్తిమత్వ పరీక్షలకు సంబంధించి ప్రీవియస్గా అడిగినటువంటి కొన్ని క్వశ్చన్స్ మనం ఇక్కడ పరిశీలన చేద్దాం. మరి దానికి వెళ్ళే ముందు బ్రీఫ్గా 2-3 నిమిషాలు అసలు మూర్తిమత్వ పరీక్షలు అంటే ఏమిటి, అవి ఎన్ని రకాలు అనేటువంటి విషయాన్ని బ్రీఫ్గా చూసి తర్వాత క్వశ్చన్స్లోకి వెళ్దాం మీకు ఒక ప్రాథమిక అవగాహన కోసం. మరి ఇక్కడ మూర్తిమత్వ అంచనా అంటే ఒక వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని ఖచ్చితంగా కొలవలేము, కానీ కొంతవరకు అంచనా వేస్తాం. ఎందుకంటే వ్యక్తి యొక్క వ్యక్తిత్వం లేదా ప్రవర్తన అనేది ఎప్పుడు ఒకే రకంగా ఉండదు, పరిసరాల ప్రభావానికి లోనవుతుంటుంది అన్నమాట. అందుకని ఒక వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని ఖచ్చితంగా కొలవలేము, కానీ కొంతవరకు మనము అంచనా వేయవచ్చు. మరి ఈ యొక్క మూర్తిమత్వాన్ని అంచనా వేయడం కొరకు ఉపయోగించే పరీక్షలే మూర్తిమత్వ పరీక్షలు, పర్సనాలిటీ ఇన్వెంటర్స్. మరి ఈ యొక్క మూర్తిమత్వ పరీక్షలు అనేవి 2 రకాలుగా మనం వర్గీకరిస్తామమ్మా. అవేంటంటే ప్రక్షేపణ పరీక్షలు, ప్రొజెక్టివ్ టెక్నిక్స్. స్థూలంగా వీటిని 2 రకాలుగా మనం వర్గీకరించవచ్చు. ప్రొజెక్టివ్ టెక్నిక్స్ ప్రక్షేపణ పరీక్షలు, ప్రక్షేపణము కాని పరీక్షలు, ప్రక్షేపణం కాని పరీక్షలమ్మ, నాన్ ప్రొజెక్టివ్ టెక్నిక్స్. ప్రక్షేపణ పరీక్షలు, ప్రక్షేపణము కాని పరీక్షలు. ప్రక్షేపణ పరీక్షలు అంటే అర్థం ఏంటంటే చూడండి, ప్రక్షేపణం అనేటువంటి పదం మనకు తెలుసు, ప్రొజెక్టివ్. ప్రొజెక్షన్ అంటే అర్థం ఏంటి, ఆపాదించడము అని. ఆపాదించడాన్ని మనం ప్రక్షేపణం అని చెప్పేసి సాధారణంగా రక్షతంత్రాలు ఉపయోగిస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ ప్రక్షేపణ పరీక్షలను ఎందుకు ఉపయోగిస్తారంటే ఇతర పద్ధతుల్లో తెలుసుకోవడానికి వీలు కానటువంటి అచేతనమైన అవ్యక్తమైన, ఇతర పద్ధతుల్లో తెలుసుకోవడానికి వీలు కానటువంటి అచేతనమైన అవ్యక్తమైనటువంటి అంతర్గత ప్రవర్తనను గురించి తెలుసుకోవడానికి ప్రక్షేపణ పరీక్షలను ఉపయోగిస్తారమ్మా. అచేతనమైన అవ్యక్తమైన అంతర్గత ప్రవర్తనను గురించి తెలుసుకోవడానికి ప్రక్షేపణ పరీక్షలను ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఈ ప్రక్షేపణ పరీక్షల్లో ఉద్దీపనలు ఎలా ఉంటాయంటే, ఉద్దీపనలు అనేవి అస్పష్టంగా ఉంటాయి, అర్ధరహితంగా ఉంటాయి. అస్పష్టంగా ఉంటాయి, అర్ధరహితంగా ఉంటాయి. ఈ యొక్క ప్రక్షేపణ పరీక్షల్లో ఉద్దీపనలు ఎంత అస్పష్టంగా, ఎంత అర్ధరహితంగా ఉంటే అంత బాగా వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని లేదా వ్యక్తి యొక్క అచేతన ప్రవర్తన మనం బయటికి తెలుసుకోవచ్చు. ఇప్పుడు 2 పిల్లి బొమ్మలు చూపించి అవి ఏమిటంటే అందరూ ఒకటే సమాధానం చెప్తారమ్మ, పిల్లులు అని. కానీ అలా కాకుండా ఆ 2 పిల్లుల మధ్య సంభాషణ ఏం జరుగుతుందో ఊహించరాయనంటే ఒక్కొక్కరు ఒక్కో రకంగా దాని గురించి ఇంటర్ప్రిటేషన్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే ఎవరి యొక్క మూర్తిమత్వాన్ని తెలుసుకోవాలనుకుంటామో వారి ముందు అస్పష్టంగా అర్ధరహితంగా ఉండేటువంటి కొన్ని చిత్రాలను వాళ్ళ ముందు మనం ప్రొజెక్ట్ చేసినప్పుడు వాళ్ళు మనసులో దాగి ఉండేటువంటి అంతర్గత భావాలన్నింటిని కూడా మనం ఏవైతే ప్రదర్శిస్తామో వాటి మీదకు ఆపాదించడం అనేటువంటిది జరుగుతుంది. ఇలా వ్యక్తి తనకు తెలియకుండానే తనలో దాగి ఉండేటువంటి అంతర్గత అంశాలన్నీ కూడా బయటికి వ్యక్తపరచడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ప్రక్షేపణ పరీక్షలో ఉద్దీపనలు ఎలా ఉంటాయంటే అస్పష్టంగా ఉంటాయి, అర్ధరహితంగా ఉంటాయి. మరి ప్రక్షేపణ పరీక్షలు, ఈ ప్రక్షేపణం అనేటువంటి పదాన్ని మొదటిసారిగా ఉపయోగించింది ఎవరమ్మా? సిగ్మండ్ ఫ్రాయిడ్. ప్రక్షేపణం అనేటువంటి పదాన్ని మొదటిసారిగా ఉపయోగించిన వ్యక్తి ఎవరంటే సిగ్మండ్ ఫ్రాయిడ్. సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రక్షేపణం అనేటువంటి పదాన్ని ఒక రక్షణ తంత్రంగా ఉపయోగిస్తాడు. ఫ్రాంక్ అనేటువంటి శాస్త్రవేత్త ఈ యొక్క ప్రక్షేపణ పరీక్షలను వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించడం అనేటువంటిది జరిగింది. మరి ఇక్కడ ప్రక్షేపణ పరీక్షలకు ఉదాహరణలు ఏంటంటే రోషాక్ సిరామర్కుల పరీక్ష, థిమాటిక్ అప్పర్సెప్షన్ టెస్ట్, చిల్డ్రన్ అప్పర్సెప్షన్ టెస్ట్, అలాగే సెంటెన్స్ కంప్లీషన్ టెస్ట్, అలాగే స్టోరీ కంప్లీషన్ టెస్ట్, వర్డ్ అసోసియేషన్ టెస్ట్, అలాగే సిచ్యువేషన్ టెస్ట్, స్థితి
పరీక్ష లేదా సన్నివేశ పరీక్ష, అలాగే సైకోడ్రామా, అలాగే డాల్ ప్లే బొమ్మలతో ఆడుకోవడం, డాల్ ప్లే, అలాగే ఓఎస్ఎస్, ఇవన్నీ కూడా ప్రొజెక్టివ్ టెక్నిక్స్ అమ్మ. ప్రక్షేపణ పరీక్షలు, రోషాక్ శరామార్కుల పరీక్ష, ఇతివృత్త గ్రాహిక నిరీక్ష, సిఏటి చిల్డ్రన్ అపెర్సెప్షన్ టెస్ట్, చిన్నపిల్లల గ్రాహిక నిరీక్ష, ఎస్సిటి సెంటెన్స్ కంప్లీషన్ టెస్ట్, వాక్యపూరణ పరీక్ష, మరొక ఎస్సిటి స్టోరీ కంప్లీషన్ టెస్ట్, కథాపూరణ పరీక్ష, మరొకటి డబ్ల్యూఏటి వర్డ్ అసోసియేషన్ టెస్ట్, పద సంసర్గ పరీక్ష, సిచ్యువేషన్ టెస్ట్, స్థితి లేదా సన్నివేశ పరీక్ష, సైకోడ్రామా మనోనిక్షిప్త నాటిక, డాల్ ప్లే బొమ్మలతో ఆటలు, ఓఎస్ఎస్ ఆఫీసర్ స్ట్రాటజిక్ సర్వీసెస్. ఈ 10 రకాల పరీక్షలు ఏంటంటే ప్రక్షేపణ పరీక్షలు. ఇవి కాక మిగతావన్నీ నాన్ ప్రొజెక్టివ్ టెక్నిక్స్. ఎగ్జామినేషన్లో డీటెయిల్డ్ క్వశ్చన్స్కి వెళ్ళడానికంటే ముందు ఎక్కువగా ఏమడుగుతుంటాడంటే మూర్తిమత్వానికి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఈ క్రింది వానిలో ప్రక్షేపణ పరీక్ష ఏది, లేదు ఈ క్రింది వానిలో ప్రక్షేపణ పరీక్ష కానిది ఏది అని చెప్పేసి అడుగుతుంటారమ్మ. ప్రొజెక్టివ్ టెస్ట్ ఏంటి, ప్రొజెక్టివ్ టెస్ట్ కానిది ఏమిటి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇవి కాకుండా ఇంకా మిగతావన్నమ్మ మనం ఎన్నైనా రాసుకోవచ్చు. ప్రక్షేపణం కాని పరీక్షలు అన్నప్పుడు రేటింగ్ స్కేల్స్ నిర్ధారణ మాపనాలు, అలాగే పర్సనాలిటీ ఇన్వెంటర్స్, మూర్తిమత్వ శోధికలు, సోషియోమెట్రీ, సాంఘిక మితి, ఇవే కాదమ్మా చాలా ఉన్నాయి. వ్యక్తి అధ్యయన పద్ధతి అనేది ఒక ప్రక్షేపణం కాని పరీక్ష, పరిశీలన అనేది ఒక ప్రక్షేపణం కాని పరీక్ష, చెక్ లిస్ట్ చోదనా సూచిక అనేది ఒక ప్రక్షేపణం కాని పరీక్ష, జీవిత చరిత్రలు ఒక ప్రక్షేపణం కాని పరీక్ష, ఆత్మకథలు బయోగ్రఫీలు ఒక ప్రక్షేపణం కాని పరీక్ష, ఇంటర్వ్యూ లేదా పరిపృచ్ఛ అనేది ఒక ప్రక్షేపణ పరీక్ష కాని పరీక్ష. కాబట్టి ఈ 10 గుర్తుపెట్టుకుంటే ఈ 10 కాకుండా మిగతావన్నీ నాన్ ప్రొజెక్టివ్ టెక్నిక్స్ అనమాట. కాకపోతే జస్ట్ వరకు 3 రాసాం అక్కడ మనం. నిర్ధారణ మాపనాలు, మూర్తిమత్వ శోధికలు, సాంఘిక మితి, వ్యక్తి అధ్యయన పద్ధతి, ఇంటర్వ్యూ, అలాగే జీవిత చరిత్రలు, ఇవన్నీ కూడా ప్రక్షేపణము కాని పరీక్షలు, నాన్ ప్రొజెక్టివ్ టెక్నిక్స్. మరి ప్రీవియస్గా అడిగినటువంటి క్వశ్చన్స్ ఎలా అడిగారు అనేటువంటిది మీ అవగాహన కోసం ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం. చూడండి ప్రశ్న చూడండి ఇక్కడ. ద ఫాలోయింగ్ టెస్ట్ అసెస్ అన్కాన్షియస్ బిహేవియర్. అచేతన ప్రవర్తనను అంచనా వేసే పరీక్షలు. అంచనా వేసే పరీక్షలు ఇక్కడ ఒక 4 ఇచ్చారమ్మ. శోధకులు అంటే మూర్తిమత్వ శోధికలు, క్వశ్చనర్స్ ప్రశ్నావళులు, చెక్ లిస్ట్ అంటే అంచనా మాపనాలు, చెక్ లిస్ట్ అంటే చోదనా సూచికలు, అలాగే ప్రొజెక్టివ్ టెక్నిక్స్ ప్రక్షేపణ పరీక్షలు. ఒక వ్యక్తిలో ఉండేటువంటి అచేతన ప్రవర్తన, అంతర్గత ప్రవర్తన అంటే ఇతర మార్గాల ద్వారా తెలుసుకోవడానికి వీలు కానిటువంటి అంశాలను తెలుసుకోగలిగినటువంటి ఏకైక పరీక్షలు ఏంటంటే ప్రక్షేపణ పరీక్షలు. ఇంతకుముందే మనం ఇంట్రడక్షన్లో మాట్లాడుకున్నాం. ఇతర పద్ధతుల ద్వారా తెలుసుకోవడానికి వీలు కాని అవ్యక్తమైన, అచేతనమైన అంతర్గత ప్రవర్తనను తెలుసుకోవడానికి ఉపయోగపడేవే ప్రక్షేపణ పరీక్షలు. ఇక్కడ అచేతన ప్రవర్తన అంటే మనం సాధారణ పద్ధతుల్లో ఎంత ప్రయత్నించినా కూడా బయటికి తీసుకురాలేనటువంటి దాన్ని మనం అచేతన ప్రవర్తన అంటారు. ఇప్పుడు జనరల్గా మీరు సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క మనోవిశ్లేషణ సిద్ధాంతాన్ని గమనిస్తే ఈ మనోవిశ్లేషణ సిద్ధాంతంలో మూర్తిమత్వ గతిశీలత సిగ్మండ్ ఫ్రాయిడ్ రూపొందించినటువంటి పర్సనాలిటీ డైనమిక్స్ మూర్తిమత్వ గతిశీలతలో ఒక 3 అంశాల గురించి మాట్లాడతాం. ఏంటి? కాన్షియస్నెస్ చేతనత్వం, సబ్ కాన్షియస్నెస్ ఉపచేతనత్వం, అన్కాన్షియస్నెస్ అచేతనత్వం. వ్యక్తి ప్రవర్తనలో ఈ 3 అంశాలు దాగి ఉంటాయి. చేతనత్వం అంటే సులభంగా జ్ఞానేంద్రియాల ద్వారా గుర్తించగలిగిన దాన్ని చేతనత్వం అంటారు. కాన్షియస్నెస్ అంటే మన జ్ఞానేంద్రియాల ద్వారా గుర్తించగలిగినది చేతనత్వం. ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూసేది ప్రతిదీ, నేను మాట్లాడే ప్రతి మాట మీరు వినగలగడం చేతనత్వం. ఇక్కడ నేను రాసే ప్రతి అక్షరాన్ని మీరు చూడగలగడం చేతనత్వం. అంటే మన పంచ జ్ఞానేంద్రియాల ద్వారా గుర్తించగలిగేదే చేతనత్వం.
ఉపచేతనత్వం అంటే అర్థం ఏంటంటే చేతనత్వం కంటే కాస్త లోతైనది, అంటే ప్రయత్నపూర్వకంగా గుర్తుకు తెచ్చుకోగలిగేవన్నీ కూడా ఉపచేతనత్వం. ఒక పుస్తకాన్ని చూసి అందులోని విషయాలను చదవడం చేతనత్వం అయితే, ఆ చదివిన విషయాలను పరీక్ష హాల్లో గుర్తుకు తెచ్చుకోవడం ఉపచేతనత్వం. కాలం గడిచే కొద్దీ చేతనత్వంలో ఉన్న అంశాలన్నీ ఉపచేతనత్వంలోకి నెట్టివేయబడతాయి. లాస్ట్ వన్ అచేతనత్వము. వ్యక్తి ఎంత ప్రయత్నించినా కూడా గుర్తుకు తెచ్చుకోలేని అంశాలనే అచేతనత్వ అంశాలు అంటారు. చిన్ననాటి అనుభవాలు, చేదు అనుభవాలు, బాధాకర సంఘటనలన్నీ కూడా వ్యక్తి దమనపరుచుకుంటాడు, ప్రయత్నపూర్వకంగా మర్చిపోతాడు. అవి వ్యక్తి అంతర్గత మనసు పొరలోకి వెళ్ళిపోతాయి. అవి కళల రూపంలో బయటికి వ్యక్తం అవుతూ ఉంటాయి. ఇలా ఒక వ్యక్తి ఎంత ప్రయత్నించినా కూడా తిరిగి గుర్తుకు తెచ్చుకోవడానికి వీలు లేనటువంటి అంశాలనే అచేతనత్వం అంటారు. అలాంటి అచేతనత్వ ప్రవర్తన లేదా అచేతనత్వ అంశాలను బయటికి తీసుకొచ్చేటువంటి పరీక్షలు ఏమంటారంటే ప్రక్షేపక పరీక్షలు అంటారమ్మా, ప్రొజెక్టివ్ టెస్ట్లు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్రింది వాటిలో మూర్తిమత్వానికి సంబంధించి ప్రక్షేప పరీక్ష కానిది అంటే ఒక 4 అంశాలు ఇచ్చారమ్మా. ప్రక్షేపక పరీక్ష కానిది అంటే అందులో ఇక్కడ 3 ప్రక్షేపక పరీక్షలు ఉంటాయి. ఒకటిది ప్రక్షేపక పరీక్ష కానిది. ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ప్రొజెక్టివ్ టెస్ట్ ఆఫ్ పర్సనాలిటీ. చూడండి, రోషక్ సిరామర్కుల పరీక్ష అనేది ప్రక్షేపక పరీక్ష. పిల్లల గ్రాహిక పరీక్ష అంటే చెల్లన్ అపెర్సెప్షన్ టెస్ట్ అనేది కూడా ప్రక్షేపక పరీక్ష. మూర్తిమత్వ శోధిక అనేటువంటిది పర్సనాలిటీ ఇన్వెంటరీ అనేది నాన్ ప్రొజెక్టివ్ టెక్నిక్. ఈ యొక్క నాన్ ప్రొజెక్టివ్ టెక్నిక్ అనేటువంటిది ప్రక్షేపక పరీక్ష కాదు. పద సంసర్గ పరీక్ష, వర్డ్ అసోసియేషన్ టెస్ట్ మీకు తెలుసు. ఇక్కడ రోషాక్ సెరామర్కుల పరీక్షను రూపొందించింది ఎవరు? హెర్మాన్ అండ్ రోషాక్. ఇందులో సెరామర్కుల గుర్తులు కలిగినటువంటి 10 కార్డులు అనేటువంటివి ఉంటాయి. అలాగే పిల్లల గ్రాహిక పరీక్ష చిల్డ్రన్ అపర్సెప్షన్ టెస్ట్ బెల్లాక్ అనే శాస్త్రవేత్తలు రూపొందించినదే చిన్నపిల్లల గ్రాహిక నిరీక్ష పరీక్ష. ఇందులో కార్డులు ఎన్ని ఉంటాయి? 10 కార్డులు ఉంటాయి. పక్షులు జంతువుల బొమ్మలతో కూడా ఒక 10 కార్డులు ఉంటాయి. ఇక మూర్తిమత్వ శోధిక అనేది ప్రక్షేపణ పరీక్ష కాదు. దీన్ని రూపొందించింది ఎవరు? హాద్వే అండ్ మెకన్లీ అనే వాళ్ళు రూపొందిస్తారు. ఇందులో మొత్తం 550 ప్రశ్నలు ఉంటాయి. ఈ 550 ప్రశ్నలను 26 శీర్షికలుగా విడగొట్టారు. ఈ 26 శీర్షికల ద్వారా 10 రకాల మానసిక రుగ్మతలను గుర్తించడానికి వీటిని ఉపయోగిస్తారు. హాద్వే అండ్ మెకన్లే అంటే మూర్తిమత్వ శోధికలలో ద మిన్నీసోటా మల్టీపేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ. మూర్తిమత్వ శోధికలలో అతి ముఖ్య 2 రకాలు ఉన్నాయి. అవేంటంటే బెల్ అడ్జస్ట్మెంట్ ఇన్వెంటరీ మరియు ద మిన్నీసోటా మల్టీపేసిక్ ఇన్వెంటరీ. ఈ మూర్తిమత్వ శోధికలో ద మిన్నీసోటా మల్టీపేసిక్ ఇన్వెంటరీ అనేది చాలా ముఖ్యమైన. దీన్ని ఎవరు రూపొందించారంటే హాద్వే అండ్ మెకన్లీ అనే వాళ్ళు రూపొందించారు. ఇందులో 550 క్వశ్చన్స్ ఉంటాయి. 26 శీర్షికలుగా విడగొడతారు. 10 రకాల మానసిక రుగ్మతల గురించి తెలుసుకుంటారు. మరొకటి ఏంటంటే బెల్ అడ్జస్ట్మెంట్ ఇన్వెంటరీ. ఇవి 2 కూడా MMPI అనేది ఒక మూర్తిమత్వ శోధికే, బెల్ అడ్జస్ట్మెంట్ ఇన్వెంటరీ అనేది కూడా ఒక మూర్తిమత్వ శోధికే. ప్రపంచంలో రూపొందించిన మొట్టమొదటి మూర్తిమత్వ శోధిక ఏంటంటే వుడ్వర్త్ పర్సనల్ డేటా షీట్ అనేటువంటి దాన్ని రూపొందిస్తారు. ఇక పద సంసర్గ పరీక్ష అనేది కూడా ఒక ప్రక్షేపణ పరీక్ష. దీన్ని కెంట్ అండ్ రోస్నాఫ్ అనేటువంటి వాళ్ళు రూపొందించారు. కెంట్ అండ్ రోష్నాఫ్ అనే వాళ్ళు రూపొందించింది వర్డ్ అసోసియేషన్ టెస్ట్. కాబట్టి ఇక్కడ ప్రక్షేపణ పరీక్ష కానిది అంటే అర్థం ఏంటమ్మా? పర్సనాలిటీ ఇన్వెంటరీ, మూర్తిమత్వ శోధిక. నెక్స్ట్ చూడండి, ప్రొజెక్టివ్ టెస్ట్ అమాంగ్ ద ఫాలోయింగ్. క్రింది వానిలో ప్రక్షేపక పరీక్ష ఏది అని చెప్పేసి ఒక 4 అడిగారు. ప్రక్షేపక పరీక్ష ఏంటని చూడండి. మూర్తిమత్వ శోధికలు ఇది ప్రక్షేపక పరీక్ష కాదు. రావెన్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ ఇది ఒక ప్రజ్ఞా పరీక్ష. ఇది ప్రజ్ఞా పరీక్ష కానీ మూర్తిమత్వ పరీక్ష కాదు. రావెన్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ టెస్ట్ అనేది ఈ యొక్క ప్రజ్ఞా పరీక్ష. వ్యక్తి చరిత్ర అధ్యయనం కేస్ స్టడీ ఇది కూడా నాన్ ప్రొజెక్టివ్ టెక్నిక్స్.
మరి ఇతివృత్త గ్రాహిక పరీక్ష ఏంటిది? టీఏటీ కదా, థిమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్. ఇది వచ్చేసి ప్రక్షేపణ పరీక్ష అవుతుంది. మూర్తిమత్వానికి సంబంధించి ప్రక్షేపక పరీక్ష ఏంటంటే ఇతివృత్త గ్రాహిక పరీక్ష. మనం ఇంతకుముందు ఇంట్రడక్షన్లో చెప్పుకున్నట్టుగా క్రింది వానలో ప్రక్షేపక పరీక్ష ఏంటంటే ఇక్కడ ఇచ్చిన వాటిలో ఇతివృత్త గ్రాహిక పరీక్ష టీఏటీ, సిఏటీ, డబ్ల్యూఏటీ, ఎస్సిటీ ఇవన్నీ కూడా ఇతివృత్త గ్రాహిక పరీక్షలు. థెమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్. మూర్తిమత్వ శోధిక అనేది నాన్ ప్రొజెక్టివ్ మూర్తిమత్వ పరీక్షలే కానీ మూర్తిమత్వ పరీక్షలో నాన్ ప్రొజెక్టివ్ టెక్నిక్స్. రావెన్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ అనేది అసలు మూర్తిమత్వ పరీక్షే కాదు, ఇది వచ్చేసి ప్రజ్ఞా పరీక్ష. వ్యక్తి చరిత్ర అధ్యయనం అనేది నాన్ ప్రొజెక్టివ్ టెక్నిక్స్, ప్రక్షేపక పరీక్ష కాదు. కాబట్టి ఇక్కడ ప్రక్షేపక పరీక్ష ఏంటంటే థెమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్, ఇతివృత్త గ్రాహిక నికష. నెక్స్ట్ చూడండి, థెమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్ వాజ్ క్రియేటెడ్. ఇతివృత్త గ్రాహిక పరీక్షను రూపొందించిన వారు ఎవరు అని చెప్పేసి అడిగారు. మరి ఇక్కడ చూడండి, ముర్రే అండ్ మోర్గాన్ అనేటువంటి వాళ్ళు టీఏటీ పరీక్షని రూపొందించారు. ఇక్కడ ఎస్ బెల్లాక్ ఎల్బెక్ వీళ్ళు రూపొందించింది సిఏటీ అమ్మ, చెల్డన్ అపర్సెప్షన్ టెస్ట్. ఎస్ బెల్లాక్ అండ్ ఎల్ బెల్లాక్ అనేటువంటి వాళ్ళు రూపొందించింది ఏంటంటే చెల్డన్ అపర్సెప్షన్ టెస్ట్. ఇక్కడ విలియమ్సన్ అండ్ డార్లీ ఉంది. విలియమ్సన్ డార్లీ వచ్చేసి ఇక్కడ మనకి డైరెక్టివ్ కౌన్సిలింగ్ అంటే నిర్దేశిత మంత్రణం అనే కౌన్సిలింగ్లో రకాలు ఉంది. నిర్దేశిత మంత్రణం, డైరెక్టివ్ కౌన్సిలింగ్, ఆ నిర్దేశిత మంత్రణం రూపొందించినటువంటి వాళ్ళే విలియమ్సన్ అండ్ డార్లీ. ఇక అట్కిన్సన్ కింగ్ వచ్చేసి ఇక్కడ నిర్వచనాలకు సంబంధించి వస్తాయి. కాబట్టి ఇక్కడ ముర్రే అండ్ మోర్గాన్ అనేటువంటి వాళ్ళు టీఏటీ పరీక్షను రూపొందించారు. ఇతివృత్త గ్రాహిక పరీక్షను రూపొందించింది ఎవరంటే ముర్రే అండ్ మోర్గాన్. ఇలా మూర్తిమత్వ పరీక్షలకు సంబంధించి ప్రక్షేపణ పరీక్ష ఏంటి, లేదా ప్రక్షేపణ పరీక్ష కానిదేంటి, ఒక పరీక్ష ఇచ్చే దాన్ని ఎవరు రూపొందించారు, లేదా ఒక పరీక్ష ఇచ్చి దాంట్లో ఉన్నటువంటి అంశాలు ఏంటి, ఇలా రకరకాలుగా ప్రశ్నలు అడుగుతారు. ఇక్కడ చూడండి, మూర్తిమత్వ అంచనా పరీక్షలలో మిక్కిలి తరచుగా ఉపయోగించేటువంటి పద్ధతి. జనరల్గా అడిగాడు, మనకి టెక్స్ట్ బుక్స్లో ఎక్కడ కూడా డైరెక్ట్గా మనకు కనపడదు. అన్ని మూర్తిమత్వాన్ని అంచనా వేయడంలో ఉపయోగిస్తాం, కానీ తరచుగా మిక్కిలి తరచుగా అంటే ఎక్కువ మిక్కిలి తరచుగా ఉపయోగించేది. ద మెథడ్ విచ్ ఈజ్ యూజ్డ్ వెరీ ఆఫన్ ఇన్ ద అసెస్మెంట్ టెస్ట్ ఆఫ్ పర్సనాలిటీ. మిక్కిలి తరచుగా అంటే ఎక్కువ సార్లు ఉపయోగించేది, జనరల్గా ఉపయోగించేది. చూడండి, పరిశీలన, ఒక వ్యక్తిని గమనించడం, నిర్ధారణ మాపన, ఒక లక్షణాంశ యొక్క స్థాయిని తెలుసుకోవడం, క్వశ్చనైర్ అంటే వివిధ రకాల గుణగణాల గురించి తెలుసుకోవడానికి, పరిపృచ్ఛ ఇంటర్వ్యూ, ఇంకొక వ్యక్తితో సంభాషించడం. ఇక్కడ ఉన్నటువంటి అంశాల పరంగా చూస్తే మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి ప్రతి సందర్భంలో ఒక క్వశ్చనైర్ అనేటువంటి దాన్ని మనం తయారు చేస్తాం. ఆ క్వశ్చనైర్ని తయారు చేసినప్పుడు ఆ క్వశ్చనైర్కి ఆ ప్రయోజకుడు సబ్జెక్టు ఆ వ్యక్తి ఇచ్చేటువంటి సమాధానాన్ని బట్టి ఆ వ్యక్తి మూర్తిమత్వాన్ని మనం అంచనా వేస్తాం. కాబట్టి దీనికి ఉన్నటువంటి వాళ్ళు ద బెస్ట్ ఆన్సర్ ఏంటంటే క్వశ్చనైరం, ప్రశ్నావళి. ఎక్కువగా క్వశ్చనైర్, ఇప్పుడు ఇంటర్వ్యూలో వాడేది కూడా ఒక క్వశ్చనైరే కదా, మనం ప్రశ్నే అడుగుతూ ఉంటాం. కాబట్టి అలా ప్రశ్నావళిని వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని అంచనా వేయడంలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు అనేటువంటిది మనం ఆన్సరు చేయాలి, క్వశ్చనైర్. నెక్స్ట్ చూడండి, ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కార్డ్స్ దట్ కెన్ బి యూజ్డ్ ఆన్ ఏ పర్సన్ ఇన్ టీఏటీ, థెమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్. థెమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్లో ఒక వ్యక్తికి ఉపయోగించగలిగే గరిష్ట కార్డుల సంఖ్య ఎన్ని అనేటువంటి. చూడండి, మరలా ఇంకొకసారి కూడా మనం చూద్దాం. టీఏటీ పరీక్షను రూపొందించింది ఎవరు అంటే ఏమన్నాం, ముర్రే అండ్ మోర్గాన్. మరి ఈ యొక్క టీఏటీ పరీక్ష అనేటువంటి దాన్ని ఎవరికి ఉపయోగిస్తారంటే వయోజనులకు ఉపయోగిస్తారమ్మ, పెద్దవాళ్ళ యొక్క మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి ఉపయోగిస్తారు. టీఏటీ అనేటువంటిది ఒక ప్రక్షేపణ పరీక్ష. మరి ఈ టీఏటీలో కార్డులు ఎన్ని ఉంటాయంటే కార్డులు వచ్చేసి 30+1 అమ్మ. ఇక్కడ 30 కార్డులు ఏంటంటే మానవ నిజ జీవిత సన్నివేశ కార్డులమ్మ. మానవ నిజ జీవిత సన్నివేశానికి సంబంధించిన కార్డులు ఉంటే ఒకటి వచ్చేసి ఖాళీ కార్డు అనేటువంటిది ఉంటుంది. కాబట్టి టీఏటీలో మొత్తం కార్డుల సంఖ్య ఏంటంటే 30+1, 30 వచ్చేసి మానవ నిజీవిత సన్నివేశాలు వివరించే కార్డులు అయితే ఒకటి వచ్చేసి ఖాళీ కార్డు అనేటువంటిది ఉంటుంది.
అంటే మానవ నిర్జీవిత సన్నివేశాలు, అంటే స్త్రీ పురుషులు లేదా స్త్రీలకు స్త్రీలు లేదా పురుషులు పురుషుల మధ్య వాళ్ళు సంభాషిస్తున్నట్టుగా ఉండేటువంటి కొన్ని చిత్రాలు కలిగినటువంటి కార్డులను వ్యక్తులకు చూపించి వాటి గురించి ప్రతిస్పందించమంటారు. ఇలా 30 కార్డులు ఉంటాయి, ఒకటి ఖాళీ కార్డు ఉంటుంది. ఈ 30 కార్డుల్లో 10 కార్డులు వచ్చేసి కేవలం జెంట్స్కి మాత్రమే ఉద్దేశించినవి, మరియు 10 వచ్చేసి లేడీస్కి ఉద్దేశించినవి, మరో 10 వచ్చేసి బోత్ ఇద్దరికి సంబంధించినటువంటి అంశాలు. 10 కార్డులు వచ్చేసి కేవలం స్త్రీలకు జెంట్స్కి, 10 కార్డులు కేవలం లేడీస్కి, మరో 10 కార్డులు వచ్చేసి అందరికీ. అంటే ఈ 30 + 1 31 కార్డ్స్లో 10 కార్డ్స్ కేవలం జెంట్స్కి వాడతారు, మరో 10 కార్డ్స్ ఓన్లీ లేడీస్కి వాడతారు, మరో 10 కార్డ్స్ని జెంట్స్కి మరియు లేడీస్కి వాడతారు. దీని పరంగా చూస్తే ఈ ఖాళీ కార్డు అనేది అందరికీ ఉపయోగిస్తారు. కాబట్టి ఒక వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని అంచనా వేసేటప్పుడు ఆ వ్యక్తికి ఇవ్వగలిగే గరిష్ట కార్డుల సంఖ్య ఏంటంటే 20 + 1. అంటే మన మూర్తిమత్వాన్ని అంచనా వేసే వ్యక్తి జంట అనుకోండి అమ్మా, ఆ జంటకు సంబంధించిన 10 కార్డులు, అందరికి సంబంధించిన 10 కార్డులు, 10 10 20 + 1 21. లేదా ఒక లేడీ, ఒక మహిళ, ఒక స్త్రీ యొక్క మూర్తిమత్వాన్ని మనం అంచనా వేయాలనుకున్నాం, ఆ స్త్రీకి కేటాయించిన 10 కార్డులు, అందరికి కేటాయించిన 10 కార్డులు, 20 + 1 ఖాళీ కార్డు. అంటే ఈ యొక్క TAT ద్వారా మూర్తిమత్వాన్ని అంచనా వేసేటప్పుడు ఒక వ్యక్తికి ఇవ్వగలిగేటువంటి గరిష్ట కార్డుల సంఖ్య ఏంటంటే 21. మొత్తం కార్డులు ఏంటంటే 31 అమ్మ. TATలోని మొత్తం కార్డుల సంఖ్య ఏంటంటే 31. TAT ద్వారా మూర్తిమత్వాన్ని అంచనా వేసేటప్పుడు ఒక వ్యక్తికి ఉపయోగించగలిగే గరిష్ట కార్డుల సంఖ్య ఏంటంటే 21 అని చెప్పేసి చెప్పొచ్చు. చూడండి ఇక్కడ మరొక ప్రశ్న. నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ మిన్నీసోటా మల్టీబేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ. చూడండి, ఈ యొక్క MMPI అనేటువంటిది ఒక మూర్తిమత్వ శోధిక. మూర్తిమత్వ శోధికలలో అతి ముఖ్యమైనది MMPI. ఇంతకుముందు కూడా మనం చెప్పాం, మూర్తిమత్వ శోధికలలో అతి ముఖ్యమైనది MMPI. ఈ MMPIని రూపొందించినది హార్ద్వే అండ్ మెకన్లీ. హార్ద్వే అండ్ మెకన్లీ అనేటువంటి వాళ్ళు రూపొందించారు. ఇది ఎవరికి ఉపయోగిస్తారంటే 10 సంవత్సరాలు పైబడి చదవడం రాయడం తెలిసిన వారికి మాత్రమే ఈ MMPI అనేటువంటి పరీక్షని వాడతారమ్మ. 16 సంవత్సరాల వయసు పైబడి చదవడం రాయడం ఎవరికైతే తెలిసి ఉంటుందో వాళ్ళకి ఈ పరీక్షను ఉపయోగిస్తారు. మరి ఇక్కడ ఈ పరీక్షలో 550 ప్రశ్నలు ఉంటాయమ్మా. ప్రతి ప్రశ్నకు 3 రెస్పాన్సెస్ ఉంటాయి, అవును, కాదు, చెప్పలేను అని. అవి చదివి ప్రయోజ్యుడు ప్రతిస్పందించవలసి ఉంటుంది. ఈ 550 ప్రశ్నలను 26 శీర్షికలుగా విడగొట్టారమ్మ. అంటే 26 భాగాలుగా విడగొట్టారు. ఈ 26 భాగాల్లో ఉండేటువంటి 550 ప్రశ్నల ద్వారా 10 రకాల మానసిక రుగ్మతలను గుర్తించవచ్చమ్మ. ముఖ్యంగా మానసిక రుగ్మతలను, ఎవరైనా మానసిక రుగ్మతలతో బాధపడుతూ ఉంటే వారు ఏ రకమైన మానసిక రుగ్మతతో బాధపడుతున్నారో తెలుసుకోవడానికి ఈ యొక్క MMPIని ఉపయోగించవచ్చు. ఇక్కడ అడిగింది ఏంటి, మిన్నీసోటా మల్టీఫేజ్ పర్సనాలిటీ ఇన్వెంటరీ అందులో ప్రశ్నల సంఖ్య ఏంటంటే 550. ఇది MMPIలో ఉండేటువంటి ప్రశ్నల సంఖ్య. చూడండి మరొకటి, ద టర్మ్ ప్రొజెక్షన్ వాజ్ ఫస్ట్ యూజ్డ్ బై. ప్రక్షేపణం అనే పదాన్ని మొదటగా ప్రతిపాదించిన వారు ఎవరు అని చెప్పేసి ఇక్కడ ఉంది. మనం ఇంట్రడక్షన్లో కూడా మాట్లాడుకున్నాం. ప్రక్షేపణం అనేటువంటి పదాన్ని ఒక రక్షణ తంత్రంగా మొదటిసారిగా ఉపయోగించిన వ్యక్తి ఎవరంటే సిగ్మండ్ ఫ్రాయిడ్. అయితే ఈ ప్రక్షేపణ పరీక్షలను మూర్తిమత్వాన్ని అంచనా వేయడం కోసం మొదటిసారిగా ఉపయోగించిన వ్యక్తి ఎవరంటే ఫ్రాంక్ అని చెప్పేసి చెప్తాం. కాబట్టి ప్రక్షేపణం అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించిన వ్యక్తి ఎవరంటే సిగ్మండ్ ఫ్రాయిడ్ అంటాం. కానీ ప్రక్షేపణ పరీక్షల ద్వారా వ్యక్తి మూర్తిమత్వాన్ని మొదటిసారిగా కొలిసిన వ్యక్తి ఎవరంటే ఫ్రాంక్ అని చెప్పేసి చెప్తారు. నెక్స్ట్ చూడండి మరో ప్రశ్న. ఈ క్రింది వానులో ఒకటి ప్రక్షేపక పరీక్ష, క్రింది వానులో ఒకటి
ప్రక్షేపక పరీక్ష. ఆల్రెడీ మీకు ప్రక్షేపక పరీక్ష జాబితా తెలుసుంటే ఈజీగా వీటిని ఆన్సర్ చేయొచ్చు. చూడండి, రిపీటెడ్గా అదే రకమైన ప్రశ్నలు అడుగుతున్నారు. ప్రక్షేపణ పరీక్షల జాబితా ఏంటి? మూర్తిమత్వ పరీక్షలో రోషాక్ సిరామర్కుల పరీక్ష, ఇతివృత్త గ్రాహిక నిరీక్ష టీఏటి, చిన్నపిల్లల గ్రాహిక నిరీక్ష సిఏటి, వాక్య పూరణ పరీక్ష సెంటెన్స్ కంప్లీషన్ టెస్ట్, కథాపూరణ పరీక్ష స్టోరీ కంప్లీషన్ టెస్ట్, వర్డ్ అసోసియేషన్ టెస్ట్, పద సంసర్గ పరీక్ష, డాల్ ప్లే బొమ్మలతో ఆడలు, అలాగే సైకో డ్రామా మనోనిక్షిప్త నాటిక, సిచ్యువేషన్ టెస్ట్ స్థితి లేదా సన్నివేశ పరీక్ష, ఓఎస్ఎస్. ఇవన్నీ కూడా ప్రక్షేపణ పరీక్షలు. ఆ 10 రకాలు ఉన్నాయి. అవి కాకుండా మిగతావి ప్రక్షేపణం కాని. ఇక్కడ అడిగేది ఏంది? ప్రక్షేపక పరీక్ష. చూడండి, 16PF ప్రశ్నావళి, 16 మూర్తిమత్వ కారకాల నిగష 16PF. ఈ 16PFను రూపొందించింది ఎవరు? రేమాండ్ బి క్యాటిల్. 16 మూర్తిమత్వ కారకాల నిగషను రూపొందించిన వ్యక్తి ఎవరంటే రేమాండ్ బి క్యాటిల్. ఇది ప్రక్షేపక పరీక్ష కాదు, క్వశ్చనర్, నాన్ ప్రొజెక్టివ్ టెక్నిక్స్. బెల్ సర్దుబాటు శోధిక, ఇది మూర్తిమత్వ శోధికలో ప్రక్షేపణము కాని పరీక్ష. ప్రక్షేపణం కాని పరీక్ష మూర్తిమత్వ శోధికల్లో. మూర్తిమత్వ శోధికలు చెప్పాం కదా, ప్రపంచంలో రూపొందించిన మొట్టమొదటి మూర్తిమత్వ శోధిక ఏంటి? వుడ్వర్త్ పర్సనల్ డేటా షీట్. ఆ తర్వాత మూర్తిమత్వ శోధికల్లో సర్దుబాటుకు సంబంధించింది బెల్ అనుగుణ్యత సర్దుబాటు శోధిక. చూడండి, మిన్నీసోటా బహుళ దశ మూర్తిమత్వ శోధిక, ఇది కూడా నాన్ ప్రొజెక్టివ్ టెక్నిక్స్. ఇవి 3 నాన్ ప్రొజెక్టివ్ టెక్నిక్సే. ఇక ప్రక్షేపక పరీక్ష ఏంటంటే పిల్లల ఇతివృత్త గ్రాహిక నిగష, చిల్డ్రన్ అపర్సెప్షన్ టెస్ట్, చిల్డ్రన్ అపర్సెప్షన్ టెస్ట్. కాబట్టి ఇక్కడ అడిగిన ప్రశ్న ఏంటమ్మా? క్రింది వాణిలో ప్రక్షేపక పరీక్ష అన్నాను. ప్రక్షేపక పరీక్ష ఏంటి? పిల్లల ఇతివృత్త గ్రాహిక పరీక్ష. ఇవి మూర్తిమత్వానికి సంబంధించినటువంటి ప్రీవియస్గా అడిగినటువంటి క్వశ్చన్స్. కాబట్టి మనం ఎగ్జామ్లో క్వశ్చన్స్కి పర్ఫెక్ట్గా ఆన్సర్ చేయాలి అంటే, మంచి స్కోర్ రావాలంటే ఖచ్చితంగా మనం ప్రీవియస్ క్వశ్చన్స్ని అబ్జర్వ్ చేయాలి. ప్రీవియస్గా వాళ్ళు ప్రశ్నలు ఎలా అడుగుతున్నారు, మనం ఏ రకంగా చదువుతున్నాము అనేటువంటిది అవగాహన ఉండాలి. కాబట్టి వీలైనంత వరకు కనిగిరి టీచర్స్ అకాడమీ తరపున వివిధ దశలు వీలున్నప్పుడల్లా కూడా ప్రీవియస్ క్వశ్చన్స్, అది మెథడాలజీ కావచ్చు, సైకాలజీ కావచ్చు, పర్స్పెక్టివ్స్ కావచ్చు, లేదా టెక్స్ట్ బుక్స్ కంటెంట్ కావచ్చు, ఏవైనా కావచ్చు, వివిధ రకాలుగా మీకు అందిస్తూ ఉంటాం. కాబట్టి ఎవరికైనా ఆన్లైన్ కోర్సులు కావాలనుకున్నట్లయితే కనిగిరి టీచర్స్ అకాడమీ యాప్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మరి మీకు వీడియో క్లాసెస్ కావాలన్నా, అలాగే టెస్ట్ సిరీస్ కావాలన్నా కూడా మీకు అందుబాటులో ఉంది యాప్లో. అలాగే ప్రజెంట్ ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి కనిగిరి టీచర్స్ అకాడమీలో ఎడ్జిటి క్లాసెస్ జరుగుతున్నాయి. మరి అలాగే ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి ఎస్ఏ మ్యాథమెటిక్స్ అనేటువంటిది కోచింగ్ జరుగుతుంది. ఇక్కడ కోచింగ్ అవసరమైనటువంటి వాళ్ళు మరి కోచింగ్ జాయిన్ అయ్యి ఇక్కడ కోచింగ్ని మీరు సద్వినియోగము చేసుకోవచ్చు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.